హనుమంతుడంటే ఒక అంకిత భావం, బుద్ధిబలం, స్థిరమైన కీర్తి, నిర్భయత్వం, వాక్ నైపుణ్యం, వీటన్నింటి సమ్మేళనం. అంటే ఈ లక్షణాలన్నింటికీ అసలైన సిసలైన ఉదాహరణ హనుమంతుడు అని భావం. సముద్రంలో 100 యోజనాల దూరాన్ని ఒక గోవు గిట్ట చేసిన గుంటలలో నీళ్లను దాటినట్లుగా దాటడం, విశ్వవిజేతలైన రాక్షస వీరుల నేకులను దోమల్లాగా నలిపివేయటం, బంగారు మేడల లంక నగరాన్ని తన తోకకున్న మంటతో భస్మింపచేయటం, ఇవన్నీ హనుమంతుడి వీరత్వాన్ని లోకానికి తెలియజేసిన అనేక సంఘటనల్లో కొన్ని మాత్రమే. హనుమంతుడు సాటిలేని బలం కలవాడు, మేరు పర్వతంలాంటి శరీరం కలవాడు, రాక్షస జాతి అనే కారడివిని కాల్చివేసిన కారు చిచ్చులాంటివాడు అంటూ ఇంతా చెబితే సముద్రమంతా ఉన్నా అతడి శక్తిలో నీటి బుట్టంత చెప్పినట్లు లెక్క. సముద్రాన్ని దాటటానికి లేచిన హనుమంతుడు అంగదాది వీరులతో నేను లంకా నగరానికి వెళుతున్నాను, ఎప్పటికి తిరిగి వస్తానో చెప్పలేను, కానీ సీతమ్మ జాడను కేవలం తెలుసుకోవటం కాదు, ఆ తల్లిని చూసి వస్తాను, ఇది తథ్యం, నా రాక కోసం ఎదురు చూస్తూ ఉండండి అన్నాడు. కర్తవ్య నిర్వహణ కోసం వెళుతున్న ఏ ఉద్యోగికైనా ఏ వ్యక్తికైనా ఉండవలసిన మొట్టమొదటి లక్షణమిదే: ఆత్మ ప్రయత్నం, ఆత్మవిశ్వాసం. ఇదే విజయానికి తొలిమెట్టు. ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం. నీవెవరివి అని ఎవరైనా అడిగితే హనుమంతుడు తన గురించి తాను చెప్పుకునే మొదటి మాట, నేను కోసలేంద్రుడి దాసుడిని. కొంచెం వివరంగా చెప్పమంటే ఎంత అసాధ్యమైన కార్యాన్నైనా అనాయాసంగా నెరవేర్చగలిగిన శ్రీరామచంద్రుడి సేవకుడిని అంటాడు. మనం మన సంస్థ తరపున మరొక సంస్థకు వెళ్ళినప్పుడు మనల్ని పరిచయం చేసుకోవాల్సిన విధానమిదే. నేను ఈ విధమైన ప్రశస్తి కలిగిన ఈ సంస్థకు సంబంధించిన ఉద్యోగిని, నా పేరు ఫలానా, మన వలన సంస్థకు, సంస్థ వలన మనకు కీర్తి రావటమంటే ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం. వినయం వల్లనే వ్యక్తిత్వం రాణిస్తుంది అనేదానికి హనుమంతుడే నిదర్శనం. ఆయన సముద్రాన్ని దాటి, అబ్బా ఇది సామాన్యమైన పని ఏమీ కాదు, మాలో ఏ 4-5 దీనికి సమర్థులు అంటూ సుగ్రీవుడి పేరు, మరొక 2-3 పేర్లు చెప్పి చిట్ట చివరనే తన పేరును చెప్పుకున్నాడు. మనకంటే పెద్దవాళ్ళు మన బృందంలో ఉన్నప్పుడు మనం ఎంత గొప్పవాళ్లమైనా వారి పేర్ల తరువాతే మన పేరు చెప్పుకోవటమే బెట్టుగా ఉంటుంది. ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం. మనకన్నా అధికుల ముందు అణిగి మణిగి ఉండటం మనకు అవమానమేమీ కాదు. ఆ అణకువ వలన ఒక పని సానుకూలమయ్యేట్టుగా ఉన్నట్లయితే ఆ అణకువ అవసరం కూడా. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించినప్పుడు హనుమంతుడు 2 చేతులు జోడించి శిరస్సును వంచి దానికి నమస్కరించాడు. ఆ బంధానికి కట్టుబడ్డాడు. ఒక్క విదిలింపు విదిలిస్తే ఆ బంధం విడిపోతుంది, కానీ ఆయన దానికి కట్టుబడే ఉన్నాడు. ఎందుకు అంటే ఆ ఇంద్రజిత్తు స్వయంగా తనను రావణుడి వద్ద తీసుకువెళతాడు కనుక. రావణుడిని వెతికే శ్రమ తనకు తప్పుతుంది కనుక. పెద్దల మాటలకు బద్దులు కండి, మన గౌరవానికేమీ హాని ఉండదు. ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం. ఈ సందేశాన్ని అర్థం చేసుకుని మన అనుదిన జీవితంలో ఆచరిద్దాం. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.